గారు మోగవారు సంతులు వేసగలు కుంటివారు పాడేగారు మృగవారు సంతులు వేసగలు కుంటివారు ఒకడేగారు ప్రజలెల్లారు భూమి ఆశ్చర్య కార్యముల మహిమా ఘనత చెల్లించుము మహిమా ఘనత చెల్లించుము అధికం పాడేదారు హల్లెలూయా పాడేదారు మీరు బహుగా పాలించినతో మహిమా కలుగును తండ్రికి ఈ రీతిగా పాలించినతో శిష్యులై ఉండేవారు ఈ రీతిగా పాలించినతో శిష్యులై ఉండేవారు. నమ్మకాలు మా దేవానందం స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు మీరు మాకు తోడైంటూ ప్రభావ మాతను సకాలంలో ప్రారంభించడానికి సహాయపడినారు, పాటల్లో సహాయపడినారు, ప్రార్థనలో కూడా సహాయపడుతూ వచ్చారు. భారంగా ప్రార్థించిన బిడ్డలు బట్టి మీకు నమ్మ స్తోత్రాలు. దాని తండ్రి మా ప్రభా మా తండ్రి కొంత సమయం ప్రార్థన గడుపుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి నమ్మ స్తోత్రాలు. రేపటి దిన కొరకై, మందిర అవసరత కొరకై, వృద్ధాత్మల కొరకై, సంఘాభివృద్ధి కొరకై, అవసరం కొరకై ఎంతో భారంగా విశ్వాసంగా ప్రార్థించిన మా దీన ప్రార్థనలు ఆలకిస్తూ మాకు కావలసిన కృప అనుగ్రహించమని వేడుకుంటున్నాం. తిరిగి సమయంలో కొంత సమయం ఈ వాక్యాన్ని ధ్యానించబోతుండగా ప్రభావ మాత్రం వచ్చిన బిడ్డలు బట్టి స్తోత్రాలు. ఇంకెవరైనా వస్తూ ఉంటే వారిని కూడా నడిపించి వారి భాగాల పొందిట్లో సహాయం చేయమని ప్రార్థన చేస్తూ అంధకార శక్తిని మీ నాపడి బంధిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ వైపు చూస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున దాసును అభిషేకించి వాడుకోవాల్సిందిగా వేడుకుంటూ ప్రార్థించి పెడుతున్నాము తండ్రి, ఆమేన్. నేను చిన్న పల్లవి పాడుకొని మన వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిశ్చయముగా నేను దీవించదునని పాడుకుందాము. మొదటి పల్లవి ఆఖరి పల్లవి మాత్రమే పాడుకుందాం. నిశ్చయముగా నేను దీవించదును, నిశ్చయముగా నేను వృద్ధి పొందించును. మొదటి పల్లవి ఆఖరి పల్లవి మాత్రమే పాడుకుందాం. వాక్య ధ్యానం కొరకే వెళదాం. నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను పొంది, నిశ్చయముగా నిన్ను పొంది, నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను ప్రత్యక్షమై పరిచయుగా ప్రభువు సర్వశక్తి గలయెహోవాను నేను, ప్రత్యక్షమై పరిచయుగా ప్రభువు సర్వశక్తి గలయెహోవాను నేను, నా సన్నిధిని
నిశ్చయముగా నిన్ను కోరి, నిశ్చయముగా నిన్ను కోరి, నిశ్చయముగా నిన్ను నివేదించెదను, నిశ్చయముగా నిన్ను నివేదించెదను. రెండు వాక్యాల్లోకి వెళ్దాము. న్యాయాధిపతులు 6వ అధ్యాయం. దీన్ని కొంత ధ్యానిస్తూ వచ్చాము, మరి కొంత ధ్యానించుకుందాము. న్యాయాధిపతులు 6వ అధ్యాయం 11వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుంటూ వద్దాము. 16 వచనాలు, 11 నుంచి 16. యెహోవా దూత వచ్చి అభిజయుడైన యోవాషును కలిగిన ఫ్రాలోని మస్తక వృక్షం కింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైనట్లు గానుగ చాటున గోధుమలను దొల్లగొట్టుచుండగా, గిద్యోను చిత్తము నాయలేనివాడా, యెహోవా మాకు తోడైన నీడలా ఎంతయో మాకు ఎలా సంభవించను. యెహోవా ఐగుప్తులను మమ్మల్ని రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను. యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యాను చేతులు మమ్మల్ని అప్పగించునని అతనితో చెప్పాను. అతడు చిత్తం నాయలేవాడా, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలు రక్షింపగలను? నా కుటుంబము మనిషే గోత్రములో ఎన్నిక లేనిది, నా పితృ కుటుంబంలో నేను కనిష్ఠై ఉన్నానని ఆయనతో చెప్పాను. అందుకు యెహోవా అయిననేమి చదవని లెక్కిన భాగాలను ప్రభాషలో వచ్చి దీవించిన కాక. కొన్నిసార్లు కూడా ఇందులో కొన్ని తలంపులు మనం చూస్తూ వచ్చారు. 3వ యొక్క వాగ్దానం ఏంటంటే, మరి మీరు పోగొట్టుకున్నటువంటిది మిడతలు తినివేసినంత, పసరు పురుగులు తినివేసినంత, తర్వాత గొంగళ పురుగులు తినివేసినంత తిరిగి మీకు ఇస్తానన్నాడు. రెస్టోరేషన్. కాబట్టి ఇక్కడ మిద్యానీయులు కూడా మిడతలంతా దండగా వాళ్ళగా వచ్చి ఇశ్రాయేలు మీద దండయాత్ర చేసి వారందరిని కూడా బానిసలుగా పట్టుకొని వెళ్ళిపోయి వాళ్ళ ఆస్తులను కూడా తీసుకొని పోయినారు. ఇప్పుడు వారి యొక్క బ్రతుకు ఎలా ఉందంటే హీనమైపోయినారు. తినడానికి సరైన తిండి లేదు, ఉండడానికి నివాసం లేదు, చాలా కష్టాల్లో ఉన్నారు. అలాంటి సమయంలో వాళ్ళు మొరపెట్టినారు, వాళ్ళు మొరపెట్టారు అనగా ప్రార్థించారు. కాబట్టి ఏదైనా మనం సాధించాలంటే ముందు ప్రార్థన అవసరం. ప్రార్థన లేకుండా ఇది సాధించలేము. వాక్యం ద్వారా సాధించలేము, మాటల ద్వారా సాధించలేము, పరిచర్య ద్వారా కూడా సాధించలేము. ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ఏదైనా సరే నీ వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘపరంగా మనం ఏదైనా సాధించుకోవాలంటే మాత్రము ఖచ్చితంగా ప్రార్థన అనేది మనకు చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆ ప్రార్థన లేనటువంటి యొక్క లోటు మీ ఇంటిలో కనబడుతుంది, మీ బిడ్డల్లో కనబడుతుంది, మన బిడ్డల్లో కనబడుతుంది, మన సంఘంలో కూడా కనబడుతుంది, మన పరిచర్యలో కూడా కనబడుతుంది. అందుకనే ప్రార్థన ఇంటి పరిస్థితిలో కూడా బైబిల్ పట్టణమైనా సరే కొంత మనం మరి తర్వాత ఎడికి మనం వాక్యం వింటూ వస్తాం కాబట్టి అంత ప్రాముఖ్యత. కానీ బైబిల్ స్టడీలో ఒక్క వ్యక్తే వాక్యం చెప్తారు, ఒకరిద్దరు ప్రార్థన చేస్తారు. ప్రార్థన కొడుకులందరికీ భాగం ఉంటుంది. అదే అందరూ కలిసి పోరాడేటటువంటి సమయం, అందరూ కలిసి వారి విజ్ఞాపన ప్రభు చెప్పుకునే సమయం, వారి కష్టాలు, వారి బాధలు, వారి శ్రమలన్నీ ప్రభు చెప్పుకునే సమయం ప్రార్థనా సమయం. అంతేకాదు ప్రభు యొక్క బల కొరకై సిద్ధపడే సమయం. వారి అంతటిలో ఎక్కడెక్కడ పొరపాటులు, బలహీనతలు, తప్పిదాలు, నానా రకాలైనటువంటి యొక్క ఈ లోక సంబంధమైన వచ్చినాయో వాటన్నిటినీ కూడా శుద్ధి చేసుకొని పవిత్రపరచుకొని ఆయన రక్తం ద్వారా కడగబడి ప్రభు యొక్క దినం కొరకై చెయ్యాలని ప్రభు వలన అంత రహస్యం ఇది. అయితే ప్రజలకు తెలియదు ఆ విషయం. వస్తారు, ఆదివారం వాక్యం వింటారు, చెయ్యి ఎత్తేసేస్తారు. చెయ్యి ఎత్తక మునుపు నువ్వు పరీక్షించుకున్నావా? దేవుని యొక్క వాక్యం విన్నావా? సరే, కొంతమంది ఉంటారు దూర ప్రాంతం వాళ్ళు రాలేరు, మనం అనుకోవడానికి వీల్లేదు. అందుకని వారి కొరకు మనము చెప్పినటువంటి వాక్యాన్ని, లైవ్ల వాక్యాన్ని వాళ్ళు పంపిస్తూనే ఉన్నాం. విన్నారా? దేవుని ద్వారా వాళ్ళు ఆశ్రయించబడి వాళ్ళు అక్కడ పరీక్షించుకొని రేపు కొరకు సిద్ధపడుతూ వస్తారు.
ఏముందని నిర్లక్ష్యం చేసుకున్నారా, దేవుడు ఒక దెబ్బ కొడతా వస్తాడు, ఒక కష్టం పెడుతూ వస్తాడు, ఒక బాధ పెడుతూనే వస్తాడు. అదే జరిగింది మిథ్యానీయుడికి ఇక్కడ. ప్రార్థన లేకుండా వాళ్ళు ఏం చేసుకుంటున్నారంటే, మాకేం తక్కువ, మాకు న్యాయాధిపతులు చాలామంది ఉన్నారు మాకు ఇక్కడ, దేవుడు ఇచ్చినటువంటి స్థలము, దేవుడు ఇచ్చినటువంటి పొలము, దేవుడు ఇచ్చినటువంటి యొక్క మంచి శ్రేష్టమైనటువంటిది బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు ఎంజాయ్ చేయడమే కాదు, దేవుని మర్చిపోయి అక్కడున్న వాళ్ళ దేవతలు కూడా, మీతో కూడా మేము స్నేహితులుగా మనందరం ఒకటే, కానీ మీ గుడికి మేము వస్తాం, మా గుడికి మీరు రండి, అలాగ కలిసిపోయినారు. అందుకని దేవుడి కోపం వచ్చేసి వాళ్ళని అనేక సందర్భాల్లో వారి దోషాన్ని బట్టి మరి మిథ్యానీయులకు అప్పగించారు. కొన్నిసార్లు 7 సంవత్సరాలు, కొన్నిసార్లు 40 సంవత్సరాలు, రకరకాల సమయాన్ని దేవుడు వారికి ఇస్తూ వచ్చాడు. ఇక్కడ కూడా మనం గమనిస్తాం. ఈ పరిస్థితులు వాళ్ళు మొదలుపెట్టినప్పుడు 11 వచ్చిన అంటున్నాడు, ఒక దేవదూత ఆకాశం నుంచి వచ్చింది. ఇదే చాలా గొప్ప రహస్యం. మనం అనుకుంటాం కానీ ప్రార్థన చేసేవి ఏమిటి ఉపయోగము? అయితే ఇక్కడ ప్రార్థన చేశారు, దేవుడు దేవదూతను పంపించాడు. దేవుని యొక్క దేవదూతల యొక్క పని ఏంటి? పరలోకంలో రకరకాల పనులు ఉన్నాయి. పరలోకంలో కూడా బైబిల్లో చదివితే కానీ మనకు తెలియదు. కొంతమంది ఆరాధన చేసేవారు, కొంతమంది ఆరాధన నడిపించేవారు, కొంతమందికి భూలోకమాన్ని ఎక్కడెక్కడ తన బిడ్డల మీద యుద్ధాలు పోరాటాలు జరుగుతున్నాయో వాళ్ళని కాపాడే బాధ్యత వాళ్ళకి ఇచ్చినాడు ప్రభు. కొంతమందికి ఎక్కడైతే ఆకలి అలమటిస్తూ ఉంటున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆహారం పెట్టే బాధ్యత వాళ్ళకి ఇచ్చాడు ప్రభు. మరి కొందరు ఒంటరిగా పోతున్నాక ఎవరు తోడు లేడో అనుకునే వాళ్ళకి తోడుగుండే దాని కొరకు కొందరిని వాళ్ళకి ఇచ్చాడు ప్రభు. కొన్ని సందర్భాల్లో కొన్ని వర్తమానాల కొరకు వాళ్ళు ఎదురు చూస్తుంటారు. ఏంటి నా పరిస్థితి ఇలాగైంది, నాకేమైంది, నా కుటుంబానికి ఏమైంది, ప్రార్థన చేస్తే జవాబు రావటం లేదు అన్నప్పుడు వాళ్ళ కొరకాయ దేవుడు ఒక వర్తమానం ఇచ్చేదాని కొరకాయ దేవదూతలను పంపిస్తాడు. కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరులారా, దేవదూతలకి ఇన్ని పనులు ఉంటాయి. ఊరకొండలు అక్కడ వాళ్ళు భూలోకంలోనే పనిచేస్తూ ఉంటారు. చాలామంది కూడా దేవదూతలు అక్కడే ఉన్నారు అనుకోండి, కానే కాదు. గమనించండి, 3 నుంచి ఉదయకాలం 6 వరకు దేవదూతల ప్రపంచం అంతా తిరిగే సమయం అది. దీనిని వారు హిందువులు ఏమంటారంటే బ్రహ్మ ముహూర్తం అంటారు. దీనిని బ్రహ్మ ముహూర్తము. బ్రహ్మ అంటే ఎవరో? సృష్టికర్త, దేవుని యొక్క ముహూర్తం అది. ఏం చేస్తారు? లేచి 3 గంటలకు పాపం ఋషులు అక్కడ ఉన్నటువంటి నదికి వెళ్ళేసి హాయిగా స్నానం చేస్తారు. దాని అర్థం ఏంటి? నా దేవుడిని దర్శించుకోవాలంటే నేను శుద్ధి కావాలా, వాళ్ళకున్న తెలివి మనకుందా అని. మన బైబిల్ స్కాలర్స్కే లేదు, మన పాస్టర్లకే లేదు, మనకి ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని పిల్లరా 3 to 6 చాలా శ్రేష్టమైన సమయము. అందుకని చాలామందికి 3 గంటలకి దేవుడు మెలకుస్తాడు. 3 నుంచి 4 లోపల తప్పనిసరిగా మెలకుస్తాడు. నేనైతే రోజులో ఖచ్చితంగా 3 to 4 మధ్యలో ఖచ్చితంగా లేస్తాను. లేచి కొన్ని నిమిషాలు ప్రార్థన చేసుకొని, ప్రభా ఈ శ్రేష్టమైన సమయం ఇచ్చావు, కొంత సమయం నీకు ప్రార్థన చేస్తాను, మళ్ళీ పడుకుంటాను. ప్రియులారా, ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే దేవదూతలు మన ప్రార్థన ఆలకించి అక్కడికి వస్తారు. కొన్నిసార్లు దేవదూతల బదులు దేవుని యొక్క సేవకులను, దేవుని యొక్క బిడ్డలను మన అవసరం కొరకై మనం ప్రార్థిస్తారు. మన అవసరం కొరకై వస్తారు. వాళ్ళే దేవదూతల్లాగా దేవుడు మనల్ని పంపిస్తారు. చూసారా? అనేక సందర్భాలు మనం చూస్తాం. ఏలియా అన్నాడు, ఏలియాకు ఆకలైనప్పుడు దేవదూత వచ్చాడు. మరి విధవరాలు యొక్క అవసరం తీర్చాలంటే ఏలియాను దేవుడు అక్కడ పంపించాడు. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి రహస్యాన్ని చూడండి. ఏలియా కొరకు ఎవరు వచ్చారు? దేవదూత వచ్చారు. మరి విధవరాల కొరకు ఎవరు వచ్చారు? దేవదూత రాలా, ఏలియా వచ్చాడు. అలాగే దేవుని యొక్క కార్యాలు చాలా అద్భుతంగా జరుగుతూ వస్తాయి. చాలా ఆశ్చర్యంగా ఉంటాయి ఆయన కార్యాలన్నీ కూడా. మనం ఊహించలేనటువంటి రీతిగా మన దగ్గరికి వచ్చి దేవదూతలు కొన్ని సందర్భాల్లో, దేవుని సేవకులు కొన్ని సందర్భాల్లో, విశ్వాసులు కొన్ని సందర్భాల్లో ప్రభువే వాళ్ళని పంపించి ఆ సమయంలో మన అవసరం తీర్చేవారిగా ఉంటాడు. నేను ప్రారంభ సేవ దినాల్లో ఉన్నప్పుడు నాగ్పూర్లో చాలా కష్టాలు కూడా వెళ్తూ వచ్చాను. తినడానికి భోజనం కూడా ఉండేది కాదు.
రోజు ఒక్క పూట భోజనం చేసేవాడిని రాత్రికి. ఎందుకంటే 100 రూపాయలు నాకు జీతం నాగ్పూర్లో, 25 రూపాయలు రెంట్ ఇచ్చేవాడిని, 50 రూపాయలు పెట్టి ఒక పూట భోజనం చేసేవాడిని, ఇంకొక 20 రూపాయలు పెట్టి మిగతా కన్నా ఖర్చులన్నీ జాగ్రత్తగా వాడుకునేవాడిని. చాలా దిగులుతో ఉన్నా, ప్రభువా నా ఇంటికి వెళ్తానంటే వెళ్ళనీయలేదయ్యా, మా అమ్మ నాన్న నాకున్నారు, చదువు ఉన్నది, ఆంధ్రాలో ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటాను, ఎంకామ్ పాస్ అయిపోయినానంటే ప్రభు నా ప్రార్థన ఆలకించడం. చాలా దిగులుగా ఉన్న సమయంలో పైకి ఎక్కాను, కూర్చున్నాను. అప్పుడు ఒక ఆయన, పెద్ద ఆయన, ఒక సైంటిస్ట్గా పనిచేస్తున్నాడు, మీరి అని. ఆయనను దేవుడు ఎందుకు ప్రేరేపించాడో తెలియదు, నేరుగా వచ్చాడు, తలుపు కొడతా ఉన్నాడు. నేను పైన మీద కూర్చున్నాను. ఎవరా తలుపు కొడుతున్నారు ఇప్పుడు అని చెప్పి కిందకు వస్తే అంత పెద్ద సైంటిస్టు, చాలా పెద్ద ఆయన. నేనేమో చిన్నవాడిని, ఏమైనా వస్తుంది, ఆయన చాలా పెద్దవాడు. ఆయన వచ్చి, ఏంటి బ్రదర్ మీరు వచ్చారు, ఎంత పెద్దవాళ్ళు నా దగ్గరికి ఏంటి అని అన్నాను. ముందు తలుపు తీయమన్నాడు. తలుపు తీసిన తర్వాత కూర్చున్నాను. ఏం చేస్తున్నావు అని అన్నాడు. నీకు తెలుసు కదా దేవుని యొక్క సేవ పరిచర్లో ఉన్నాను, మరి నీకు జీవనోపాధి ఏంటి అని అన్నాడు. ఏం చెప్పలా, మౌనం అయిపోయినాను. చెప్పడానికి సిగ్గు నాకు. అప్పుడు ఆయన చెప్పాడు, అవును నువ్వు సిగ్గుపడుతున్నావు కదా, అందుకని దేవుడే నన్ను పంపించాడు నీ దగ్గరకు అని చెప్పేసి బైబిల్ తీసుకొని నాకు కొన్ని వాక్యాలు చెప్పి, పెద్ద ఆయన నా కొరకై ప్రార్థన చేసి, నేను సైంటిస్ట్గా ఉన్నప్పటికి కూడా మీ సేవను గురించి, మీ పరిచయం గురించి, ఎవరి కాలంలో మీరు పడుతున్న బాధల గురించి దేవుడు నన్ను ప్రేరేపించి పంపించాడని ఎంతో దూరాన్ని నుంచి వచ్చి ఆయన నాకు కావాల్సినంత సమృద్ధి అయినటువంటి డబ్బును నా చేతిలో పెట్టి వెళ్ళిపోయినాడు. చూసారా ప్రియులారా, అది విశ్వాసం అంటే, అది సేవ అంటే. అందుకని నేను జనాల వైపు ఈనాటి వరకు ఎప్పుడు కూడా చూడను, ఏ అవసరతలో చూడను. ఎక్కువ వచ్చారా, తక్కువ వచ్చారా, మంది ఎక్కువ ఉందా, మార్పులు ఎక్కువ ఉందా, వీటిని అస్సలు గమనించలేదు. నా ప్రభు నా ప్రార్థన ఆలకిస్తున్నాడా, నాకు సహాయపడుతున్నాడా, నా ప్రభు నాతో ఉన్నాడా లేడా. ఎందుకంటే ఇలాంటి యొక్క అనుభవాలు మన జీవితంలో ఉంటే మనకి ఎంత ఉంటుందంటే ఎన్ని పరిస్థితులు ఉన్నా కూడా నిమ్మడంగా ఉంటాం. అందుకని దేవదూతను పంపించాడు. పంపిస్తే మనోడు ఎక్కడున్నాడు తెలిసిన, మనోడు ఎక్కడున్నాడంట, దేనికంట మిథ్యానీయులకు మరుగైనట్లు. అది గుర్తుపెట్టుకోవాలి. మిథ్యానీయులు అంటే ఎవరు? శత్రువులు, ప్రక్కన ఉన్నటువంటి దేశం. కాబట్టి వాళ్ళకి నేను కనబడకూడదు, కనబడితే నన్ను లాక్కొని వెళ్తారు, నన్ను కూడా ఒక దాసుడిగా చేసుకుంటారు, నన్ను కూడా బాధిస్తారు. కాబట్టి వాళ్ళకి నేను కనబడదు అని ఒక గానుగు చాటుకెళ్ళి గోధుమలు తులవ కొట్టుకుంటున్నారు. అదన్నా కొంచెం తిన్నాలే, అంతగానే మిగులుతుంది మనకి. అందుకని ప్రియులారా, అలాంటి యొక్క పరిస్థితిలో దాగే పరిస్థితి వచ్చింది తనకు, భయపడే పరిస్థితి వచ్చింది తనకు, ఆహారం లేని కొరత వచ్చింది తనకు, కొంత కష్ట సమయం తనకు వచ్చిన సందర్భంలో దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు ఆ వ్యక్తిని. ఏ వ్యక్తిని జ్ఞాపకం చేసుకున్నాడు తెలుసా? నేను ధనవంతుడును, నేను గొప్ప చదువుకున్నాను, నేను లక్షలు సంపాదిస్తున్నాను, నాకు ఆస్తులు ఉన్నాయి, నా గొప్ప మంది మార్పులు ఉందంటే అలాంటి వారిని దేవుడు జ్ఞాపకం చేసుకోడు. చేసుకోమన్నా కూడా చేసుకోడు. అందుకని నాకు ఎవ్వరూ లేరయ్యా, భయపడుతున్నానయ్యా, దిక్కులేని వాడికి ఉన్నానయ్యా, నీ కొరకై ప్రభు ఎదురు చూస్తున్నానయ్యా అని ఎవరైతే ప్రభు వైపు చూస్తారో వాళ్ళని ఎప్పుడు కూడా ప్రభు మర్చిపోరు. అందుకని వాళ్ళు మొరపెట్టారు, ఆ మొర ఆలకించాడు, దేవదూతను పంపించాడు. దేవదూతను పంపించాడు. పంపించినప్పుడు ఒక మాట అన్నాడు, యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం గల బలాక్షుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అని అన్నాడు. ఇది చాలా తమాషాగా ఉంది కదా. పరాక్రమం గల బలవంతుడేంటి, దాగి ఉండడం ఏంటి? పరాక్రమం గల బలవంతుడు ఎలా ఉంటాడు? యుద్ధరంగంలో వచ్చాడు. దావీదు ఎక్కడున్నాడు చెప్పండి? గొలియాతు దగ్గర యుద్ధరంగంలో ఉన్నాడు. అది పరాక్రమం గల బలవంతుడు అంటే. దాగేవాళ్ళని
కనబడకుండా తప్పించుకునే వాళ్ళని దేవుడు వెంటాడి పట్టుకుంటాడు. బాగా అర్థం చేసుకోనండి. ఎవరు తప్పించుకొని పోవాలనుకుంటున్నారో దేవుని సన్నిధిలో నుండి, వాక్యంలో నుండి, ప్రార్థనలో నుండి, పరిచర్యలో నుండి, సేవలో నుండి, ఆ యొక్క ఏర్పాట్ల నుండి ఎవరైతే తప్పించుకొని వెళ్ళాలనుకుంటున్నారో వారిని వెతికి వెతికి పట్టుకుంటాడు ప్రభు. విడిచిపెట్టాడు. అయితే సమయం వస్తుంది. ఆ సమయం వరకు మనం కొంచెం ఓపిక కలిగి ఉండాలి. అందుకని ఇప్పుడు పరాక్రమం గల బలవక్షుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. దేవదూత ఆ మాట చెప్తే ఏం చేయాలా? అమ్మా, నేను పరాక్రమం గలవాడనా, నేను బలవక్షుడనా, యెహోవా నాకు తోడన్నాడని ఎంత సంతోషపడాలా? సంతోషపడాలా లేదా? సంతోషపడ్డా? సంతోషపడాలా? కంప్లైంట్స్ చేస్తున్నాడు. ఏమని కంప్లైంట్ చేస్తున్నాడు? యెహోవా తోడంటే మాకెందుకు ఇవన్నీ అంటే. ఎలాంటి వాడంటే, 1 పిరికివాడు, 2 దాగేవాడు, 3 బలహీనుడు, 4 విశ్వాసము లేనివాడు. 4 విశ్వాసం లేనివాడు. 5వది వచ్చేసి దేవుని మీదే కంప్లైంట్ చేసేవాడు. ఏమని? యెహోవా తోడుంటే ఎందుకు అయింది మాకు ఈ పరిస్థితి? మా పితరుల మధ్యన ఎన్నో అద్భుత కార్యాలు చేశారన్నాడే, మరి మమ్మల్ని ఎందుకు విద్యార్థులు పట్టిస్తున్నాడు? ప్రియమైన సోదరులారా, చాలా సందర్భాల్లో మన పరిస్థితి కూడా అలాగనే ఉంటుంది కదా. మనం కూడా అలాగనే అంటాం కదా. చూడండి ఎన్ని కంప్లైంట్ చేస్తున్నాడు. చూద్దాని నా మాట చదవండి. 11వ వచనం నుంచి. యెహోవా మాకు తోడై ఉండెను కదా, ఇదంతయు మాకేలా సంభవించెను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను? యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించినని అతనితో చెప్పారు. చూసారా ఏమేం చెప్తున్నాడు తెలిసిన? యవనస్తుడు సామాన్యంగా లేడు. దేవుని దూతతోనే చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడు చూసావా? వాడి పితరుల గురించి చెప్తున్నాడు. ఐగుప్తులోంచి తీసుకొచ్చారని చెప్పారే, మరి ఎన్నో అద్భుత కార్యాలు చేశారని చెప్పారే. అంతగా చెప్పేసి మమ్మల్ని తీసుకెళ్ళి మరి మిద్యానీయుల చేతికి ఎందుకు అప్పగించారు మీరు? యెహోవా మాకు తోడంటే. మనం కూడా చాలాసార్లు అంటాం కదా, మనకు వచ్చిన కష్టాలు, మనకు వచ్చిన బాధలు, మనకు వచ్చిన ఇబ్బందులు, మనకు వచ్చిన పరిస్థితి బట్టి యెహోవా తోడుంటే నాకు ఎందుకు జరగాలి ఇవన్నీ? నా కుటుంబానికి ఎందుకు జరగాల? నేనే కనబడ్డాను ఆయనకి. ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ బాధలు? అవి ఎంతగా వస్తాయో ఆయన అంత దగ్గరికి వస్తాడు. ఇది కానీ వాళ్ళకి ఆ కష్టాలు రాకపోతే దేవదూత కింద దిగొచ్చేదేనా? దేవదూత కష్టం వస్తే కదా దేవదూత దిగొచ్చింది. దేవదూత దిగొస్తే కదా ఆయనకి బలం వచ్చింది. దేవదూత దిగొస్తే కదా ఆయన అంత మరి చేయగలిగినటువంటి పని చేయగలిగింది. దేవదూత దిగొస్తే కదా విజయాన్ని పొందగలిగినాడు చివరికి. కాబట్టి నా ప్రియమైన సోదరులారా, దేవుని వాక్యంలో ప్రతి మాట కూడా చాలా లోతైనటువంటి సత్యం ఉంటుంది. ఏమంటున్నాడు తెలిసిన? అద్భుత కార్యాలు ఏమైనా? యెహోవా మమ్మల్ని విడిచిపెట్టాడు. ఎంతవరకు వెళ్ళిపోయినాడు అంటే యెహోవాని మమ్మలను విడిచిపెట్టాడంట. ఎందుకు విడిచిపెట్టాడు? 6:1 చదువు. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏళ్లు వారిని మిద్యానీయులకు అప్పగించాడు. అర్థం. ఇప్పుడు దేవుడు అన్యాయస్తుడు కాదు, న్యాయవంతుడు. మనం అనుకుంటామంటే ఆయన మరి వేరే అన్యులకేనో లేక ఇతరులకేనో ఆయన కష్టాలు నష్టాలు పడుతున్నామో అనుకోకండి. దేవుని ప్రజలైనా సరే రాయబడిన మాట ఏంటంటే ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి ఏమైనారంట? ఆయన దృష్టికి దోషులైపోయినారు. ఆయన దృష్టికి ఎప్పుడైతే దోషులైపోతారో అప్పుడు ఏం చేస్తారు? ప్రభు వాళ్ళని మిద్యానీయులకి అప్పగించడం అంటే ఏంటి? ఒక కష్టమో, ఒక బాధో, ఒక రోగమో, ఒక శ్రమో అనుకోనటువంటి ఏదో ఒక సందర్భానికి ప్రభు మనలను అప్పగిస్తాడు. అందుకనే ప్రభువా, ఎక్కడ నేను దోషినైపోతున్నాను, ఎక్కడ నా కుటుంబీకులు దోషులైపోతున్నారు,
మేము దోషం అయ్యామా, మీరు మమ్మల్ని వేరే వాటికి మమ్మల్ని అప్పగిస్తారు. చాలా కష్టతరమైనటువంటి విషయం. అందుకని ప్రియమైన సోదరులారా, దోషంగా ఉండకూడదు. మనం దోషం అంటే కూడా చెప్పాను, పాపం అంటే దోషం అంటే ఏదో కూడా చెప్పాను కొద్దిసారి. తెలిసి చేసినటువంటిది పాపము, పాపము చేసేవారితో ఏకీభవించేది దోషము. ఒకరు పాపం చేస్తున్నారు, మనం చేయటంలో వారితో ఏకీభవిస్తున్నాం అంతే. చూసారా, అది నీ యొక్క దోషం. అది వారితో వెళ్ళకూడదు, వారితో ఉండకూడదు, వారితో స్నేహం చేయకూడదు, వారితో సహవాసం చేయకూడదు, వారి పిల్లలను మీరు తీసుకోకూడదు, మీ పిల్లలను వాడికి ఇవ్వకూడదు, వారి యొక్క దేవతలను చేసుకోకూడదు, వాటిని పూజించకూడదు. వాడు చేసినప్పుడు నేను వెళ్ళి అక్కడ నిలబడతానంటే అది దోషం అయిపోదా? అందుకనే మాటలు రాయబడుతూ వచ్చినాయి. దోషం ఎందుకైనారంటే మీరు చేసినటువంటి యొక్క పనులు బట్టి యెహోవా మిమ్మల్ని ఏం చేశాడు, వాళ్ళకి అప్పగించాడు. కానీ మీరు ఇప్పుడు ఏం చేశారంటే మొరపెట్టారు. కాబట్టి న్యాయవంతుడైనటువంటి దేవుడు ప్రేమగల దేవుడు, న్యాయవంతుడైన దేవుడు కనికరం కలిగినటువంటి దేవుడు. ఒకవైపు న్యాయంగా తీర్పు తీరుస్తూనే మరోవైపు ప్రేమ చూపిస్తూనే ఉంటాడు. తండ్రి ఏం చేస్తూ ఉంటాడు చెప్పండి? బిడ్డను ఒకవైపు కొడతానే ఉంటాడు, రెండో వైపున భుజాన్ని వేసుకుంటానే ఉంటాడు. అవునా కాదా? అవునా కాదా? తప్పు చేసినప్పుడు ఒక దెబ్బ కొడతాడు, మళ్ళీ బాగున్నప్పుడు అలా భుజాన్ని వేసుకుంటాడు. తప్పు చేసినప్పుడు ఇంకొక దెబ్బ కొడతాడు, బాగున్నప్పుడు తీసుకొచ్చి బిస్కెట్ మిఠాయి నోట్లో పెడతాడు. అదే దేవుని యొక్క ఆయన స్వభావమే మనకు వచ్చింది. మనకి ఎక్కడి నుంచో రాలా, మన స్వభావం ఆయన స్వభావం వచ్చింది. ఈ స్వభావం లేదనుకో, దైవ స్వభావం ఉంటుంది వాళ్ళలో. దైవ స్వభావం అంటే ఏంటి? ప్రేమించే స్వభావం ఉండదు, కొట్టే స్వభావమే. కాబట్టి ప్రియులారా, మన తండ్రి అలాంటి వాడు కాదు. కొట్టేదో కొడతానే ఉంటాడు, అదే సమయంలో ప్రేమిస్తూనే వస్తాడు. చూడండి, ఇంకొక మాట అన్నాడు. ఆయన ఏమన్నాడంటే చూడండి, ఇప్పుడు 15 వచ్చిన చూద్దాం. అతడు చిత్తమున ఏలినవాడా, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రంలో ఎన్నికలేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పాడు. ఇప్పుడు చూడండి, దేవుడేమో ఆయన పని కొరకే సిద్ధపరుస్తుంటే మనవాడు ఏం చేస్తున్నాడు? ఏమేమి చూసుకుంటున్నాడు? తను దేవుని వైపు చూస్తున్నాడా, లేదు దేని వైపు చూస్తున్నాడు? చూడండి, దేని సహాయము? అక్కడ మాట బాగా అర్థం చేసుకోండి. అతడు చిత్తమున ఏలినవాడా అంటాడు. ఇలాంటి మోసగాడు కూడా ప్రపంచంలో ఎక్కడ ఉంటారు? చిత్తం అంటే ఏంటి చెప్పండి? 2 చేతులు పెట్టేసి అయ్యా సరేనయ్యా. రెండోది ఏమంటున్నాడు? నా ఏలిన వాడంటే నువ్వు నాకు అధికారివి, నన్ను ఏలేటటువంటి వాడివి. మరి ఏలేవాడు అన్నప్పుడు చెప్పిన మాట వినొద్దో, నమ్మొద్దో, చేయొద్దో. పైన ఒకటి లోన ఒకటి ఉంటే ఎలాగో? గిజ్జోడు పైన ఒకటి ఉంది, లోన ఒకటి ఉంది. అందుకని ఏమంటున్నాడు? నా ఏలినవాడా అంటూనే ఉన్నాడు. అని దేని సహాయం చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను అని ఏం చేస్తున్నాడు? తన కుటుంబం వైపు చూసుకుంటున్నాడు. రెండవది ఏం చేస్తున్నాడు? తన యొక్క గోత్రం వైపు చూసుకుంటున్నాడు. మూడవది ఏం చేస్తున్నాడు? తనేమై ఉన్నాడో చూసుకుంటున్నాడు. దేవుని కార్యాలు చేయాలంటే ఈ పని చేయవు. నేను ఏ కులంలో నుంచి వచ్చాను, ఏ మతంలో నుంచి వచ్చాను, ఏ జాతిలో నుంచి వచ్చాను, అంత పేదరికంలో నుంచి వచ్చాను, లేకపోతే నేను మా నాన్న వాళ్ళు చదువుకున్నారా, చదువులేదా, లేక మేమంతా తృణీకరించబడ్డామా, త్రోసివేయబడ్డామా, అవి కాదు చూడవలసినటువంటి వాటిగా. అవన్నీ కూడా మానవ కల్పితములు. అవన్నీ కూడా మానవ కల్పితాలు. మనం ఏది నమ్మకూడదు. అందుకని ఇప్పుడు అక్కడ మనం చేయవలసినటువంటి పని ఏంటంటే మన వైపు మనం చూసుకోకూడదు. అదే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం. గిద్యోను తన వైపు చూసుకుంటున్నాడు, తన కుటుంబం వైపు చూసుకుంటున్నాడు, తన బ్యాక్గ్రౌండ్ తను చూసుకుంటున్నాడే కానీ దేవుని వైపు చూడటంలా. యెహోవానికి తోడై ఉన్నాడప్పుడు ఆ యెహోవా వైపు చూడటం లేదు. అందుకని నాడు చాలా సందర్భాల్లో మన జీవితాల్లో మనము ఎందుకు సాధించలేకపోతున్నాం, అనుకున్నది ఎందుకు సాధించలేకపోతున్నాం, ఎందుకు మన శత్రువులను మనం ఓడించలేకపోతున్నాం,
ఎందుకు మనం పిరికివారం అయిపోతున్నాం? ఎందుకు మనం బలహీనైపోతుంటున్నాం? ఎందుకు మనం దాక్కుంటున్నాం? ఎందుకు మనం వాదిస్తుంటున్నాం? ఎందుకు మన విశ్వాసం లేదు అంటే మన వైపు చూసుకున్న కాలం వరకు కూడా మన పరిస్థితి అంతే. అయితే ప్రభు అంటాడు, ఒక మాట మరొక మాట చూసుకుందాం. తర్వాత ఏముంది చదవయ్యా? నేనే నీకు తోడైయుందును గనుక ఒకే మనిషిని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయదు అని సెలవిచ్చాను. చూసారు ఇప్పుడు ఏమన్నాడు ప్రభు? ఏం చెప్పాడు అటన్నిటికీ? నేను నీకు తోడయ్యున్నాను, నేను నీకు తోడయ్యున్నాను. నేనంటే అర్థం ఎంత తెలుసా బైబిల్ గ్రంథంలో? నేను గురించి సంవత్సరం అంతా చెప్పుకోవచ్చు మన బైబిల్ని. యోహాను 14:6 ఏమన్నాడు? నేనే మార్గము, సత్యము, జీవము. అంటే ఏంటి దాని అర్థము? నేను అంటే ఏంటి దాని అర్థము? పరలోక పోవాలంటే మార్గం నేనే. నువ్వు సత్యముగా జీవించాలంటే నేనే ఆ సత్యం. నీలో శక్తి కలిగి జీవం కలిగి ఉండాలంటే నేనే. నేను నీలోకి వస్తే అప్పుడు నీవు కనబడవు, నేను కనబడతా. అక్కడ అంత లోతుకుంటుంది ఆ వాక్యం. అర్థం చెప్పిన మాట. నేను అనేదానికి ఎక్కడున్న మాట ఏంటంటే, నేను అనేది నీవు పోగొట్టుకొని నన్ను నీలో పెట్టుకుంటే అప్పుడు నేను కనబడితే నీవు కనబడకుండా ఉంటే ఆ శక్తి ఏదో నువ్వు చూస్తావు. ఈ రోజుల్లో ఇది లేదులే అసలు. యోహాను 11:11 కూడా ఒక మాట అన్నాడు. యేసు ప్రభువు మాట్లాడుతూ మరియతో మాట్లాడు, ఎందుకు గడుస్తున్నారు మీరు? లాజరు లేస్తాడులే అని అన్నాడు. అప్పుడు వాళ్ళు ఏమంటారు? పునరుద్ధానం మందు లేస్తాడులే అని అన్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు? నేనే ఆ పునరుద్ధానాన్ని, నేనే ఆ పునరుద్ధాన్ని. అంటే నీకు పునరుద్ధాన శక్తినిచ్చేది నేనే. నేను నీకు తోడై ఉన్నానంటే అర్థం ఏంటి? నా పునరుద్ధాన శక్తి నీకు తోడుగా ఉన్నది, నా మార్గం నీకు తోడుగా ఉన్నది, నా సత్యం నీకు తోడుగా ఉన్నది, నా జీవం నీకు తోడుగా ఉన్నది. ఎన్నున్నాయో చూడండి ప్రియులారా. నేను నీకు తోడై ఉన్నాను. యెషయా గ్రంథానికి వస్తే అక్కడ కూడా మనం చూస్తూ ఉంటాం. 41:10 భయపడకమో, నేను నీ దేవుడై ఉన్నాను. దిగులు పడకమో, నేను నిన్ను బలపరుతును. నీతోను నా దక్షిణహస్తంతో నిన్ను ఆదుకుంటును. నేను నీకు సహాయం చేయవాడను. నీ మీద సిగ్గుపడే వారందరినీ నేను వారిని అవమానపరుస్తాను, నీ పాదాన్ని మీద పడేస్తాను. నేనంటే అర్థం చూడండి ఎంత ఉందో. నేనంటే అర్థం చూడండి ఎంత ఉందో బైబిల్లో. నేను నీకు తోడై ఉన్నానంటే నిన్ను ఆదరించేవాడు, నిన్ను ఆదుకునేవాడు, నిన్ను బలపరిచేవాడు, నీకు పునరుద్ధాన శక్తినిచ్చేవాడు, నీకు మార్గం చూపించేవాడు, అంత గొప్ప దేవుడు నేను నీకు తోడై ఉన్నానంటున్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, ఎంత అద్భుతమైనటువంటి దేవుడు మన దేవుడు. మనకు తోడై ఉండడమా? మన దేవుడు మనకు తోడై ఉండడమా? ఒక్క మనుషుడు కొట్టినట్టు నువ్వేం చేస్తావు? మిథ్యానీయులందరూ కూడా చంపివేస్తావు. నీ శక్తి కాదు, నీ బలము కాదు. నీ శక్తిని బలము ఉపయోగించడానికి. అలాగైతే నేను అక్కడే ఉండేవాడిని. అది నీకు చేత కాదని నాకు తెలుసు. నీ శక్తి నీ బలము ఏమి పని చేయదని నాకు తెలుసు. అందుకనే నా శక్తి నా బలం ఇవ్వడానికి నీ దగ్గరికి వచ్చానయ్యా. చూసారు ప్రియమైన సోదరి సోదరులు, ఎంత అద్భుతమైన విషయమో. ప్రభువు బలహీనులను ఏర్పరచుకుంటాడు, బలమిస్తాడు వాళ్ళకి. అనాథులను ఏర్పరచుకుంటాడు, ఆయన నాథులవుతాడు వాళ్ళకి. దిక్కులేని వారిని ఏర్పరచుకుంటాడు, ఆయనే వారికి దిక్కులు అయిపోతాడు. పడిపోయిన వారిని ఏర్పరచుకుంటాడు, అవన్నీ పైకి లేవదీస్తాడు. అంత గొప్ప దేవుడు మనకున్నాడు. నేనే ఆయనను, నేను నీకు తోడై ఉన్నాను జోను. అవునా?
నీవు నాకు తోడుంటే ఒక్క చూసి అడుగుతా, ఆ చూసి నెరవేరుస్తావా? రెండు ఆఖరిగా మాట చూసుకొని ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. ఏం చూసి అడుగుతున్నాడు? చదవయ్యా, చదవండి. 18వ వచనం. నేను నీ యొద్దకు వచ్చి నా అర్పణము బయటకు తెచ్చి నీ సన్నిధిని దాన్ని పెట్టు వరకు ఇక్కడ నుండి వెళ్ళకుమి అని వేడుకొనగా ఆయన, నీవు తిరిగి వచ్చే వరకు నేను ఉండేనన్ను. అప్పుడు గిద్యోను లోపలికి పోయి ఒక మేక పిల్లను తూమెడ పిండితో పొంగని భక్షములను సిద్ధపరిచి ఆ మాంసమును గంపలో ఉంచి అది వండిన నీళ్లను కుండలో పోసి ఆయన కొరకు ఆ మస్తకి వృక్షం కిందకు దాన్ని తీసుకుని వచ్చి దగ్గర ఉంచగా దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్షములను పట్టుకొని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని అతనితో చెప్పాను. అతడు అలాగ చేయగా యెహోవా దూత తన చేతనున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్షములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్షములను కాల్చివేశాను. అంతట యెహోవా దూత అతనికి అదృశ్యమైంది. సూచనలు. నేను నీకు తోడై ఉంటానని చెప్పినా కూడా ఎలాంటి వాడవా అంటే గిద్యోను, నేను ఒక చూసి అడుగుతా. మనం కూడా అదే అడుగుతాం కదా. దేవుడు మనకి ఎన్ని వాగ్దానాలు ఇస్తున్నా కూడా అంటే నమ్మము, మళ్ళీ ఒక చూసి అడుగుతానే ఉంటాం. చూసిన అడగటంలో తప్పులేదు, కానీ దేవుడు సాక్షాత్ ఆయన నీకు తోడై ఉన్నప్పుడు ఇంకా చూసి ఎందుకు మనకు? యూదులు సూచక్రియలను అడుగుతారు, గ్రీకు దేశస్థులు జ్ఞానాన్ని వెతుకుతారు, మేమైతే యేసుక్రీస్తు వారిని ప్రకటిస్తాం. కాబట్టి సూచక్రియ మనకు అవసరం లేదు. ఆయన నాకు తోడై ఉన్నాడు, నాకే సూచక్రియ అవసరం లేదు. అంటే మీరు అర్థమైందంటే చాలామంది ప్రభు నమ్ముకోవడానికి ఏం చేస్తారంటే, నువ్వు నాకు ఇది చేస్తే నేను నమ్ముకుంటా, నాకు రోగం పోతే నేను నమ్ముకుంటా, నాకు సీట్ వస్తే నేను అది చేస్తా, నాకు ఉద్యోగం వస్తే నీకు ఇది చేస్తా, నేను అనుకున్న నెరవేస్తే నీకు అది చేస్తా. ఇలాంటి వాడు దేవుడికి కావాలా? అవన్నీ ఆయనకు అవసరమా? నువ్వు చేసేంత చేయకపోతే అంత పరలోక మహిమంతా ఆయన దగ్గర ఉంటే నువ్వు చేసేది నువ్వు ఇచ్చేదానికి అంతా. చాలామందికి ఈ విషయం తెలియదు. అలాగే ఎప్పుడు అడగకూడదు, దేవుని బిడ్డను మనం ఎప్పుడు పెట్టకూడదు కూడా. అది అన్యుడు చేసే పద్ధతి. అది వాళ్ళు మొక్కుబడులు, వాళ్ళంతా కూడా భూ సంబంధమైన కోరికలే వాళ్ళకి. అయ్యా నువ్వు నా బిడ్డకి ఇది చెయ్యి, నా కుటుంబానికి ఇది చెయ్యి, నాకు ఫలానాడికి ఇది చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి, చంపలేసుకొని మొక్కుబడులు చేసుకొని ఎన్నెన్నో చేస్తూ ఉంటారు. మనకు అయ్యన్నీ కాదు, మనకు అవి మన చూపే పరలోకం. అందుకని ప్రియులారా, ఇప్పుడు ఆయన ఉంటుందంటే నేను ఒక అర్పణ తీసుకొని వస్తాను నీకు అని అన్నాడు. అర్పణ అనగా అర్పిస్తాను. కానీ మొట్టమొదటిగా గిద్యోనును దేవుడు వాడుకొని విజయం కలుగు చేయడానికి మొదటి మెట్టు చెప్తున్నాను, ముగిస్తాను, తర్వాత చూద్దాం సమయం ఉన్నప్పుడు. తను ఒక అర్పణ అర్పిస్తున్నాడు. ఏమిటి అర్పణ? ఒక మేకపిల్ల అనగా కొంత మాంసం, రెండవది పిండ అనగా రొట్టెలు. ఈ రెండుని ఏం చేశాడు ఆయన? ప్రభు కొరకై అర్పిస్తున్నాడు. అర్పించిన తర్వాత ఏం జరుగుతుందో చూడాలా. నేను నిజంగా దేవదూత అయితే ఏం జరుగుతుందో నేను చూస్తాను అనుకొని దేవుణ్ణి ఒకటి పెట్టేసి ఏం చేశాడంటే ఆ పని చేసి మేకపిల్లలను పిండి తీసుకొచ్చాడు, పొంగని రొట్టెలు తీసుకొచ్చాడు. దేవదూత దాన్ని అంగీకరించాడు. అర్పణ మనం అర్పించినప్పుడు అది అంగీకరించబడాలా. మన ఫెలోషిప్కి ఇతర ఫెలోషిప్కి ఉండే గొప్ప తేడా గుర్తించుకోండి. ఇతరులు ఏ ఫెలోషిప్ అయినా సరే, ఎవరైనా చేతిలో డబ్బు ఇచ్చినప్పుడు, ఎవరైనా చేతిలో ఏదైనా పెట్టినప్పుడు, అన్యులైనా ప్రభువుని అంగీకరించిన వారైనా కాదని వారైనా ఎవరైనా పెట్టిన వారు ఓహో ఎంతో సంతోషంతో అది తీసుకుంటారు. కానీ మన ఫెలోషిప్లో దాన్ని ఒప్పుకోరు. అందుకని భక్తులు గారు ఎప్పుడు చెప్తారు, చందా వేసేటప్పుడు ఏ సంఘములో కూడా ఇలాగ ప్రకటించరు. రక్షించబడేవారు వచ్చి వారి కానుకలను ప్రభు సమర్పించండి అంటాడు. రక్షణ లేని వారు, చందా తీసుకొని రాని వారు మీ స్థలాల్లో నిలబడండి అంటాడు. అలాంటి వారు ఉన్నారా ఈ యొక్క దినాల్లో? లేని వారు కూడా రమ్మని ఒకటే పనిగా చెప్పేటటువంటి బోధకులు అయిపోయినారు. మనం
అర్పణ అర్పించినప్పుడు ప్రభు అంగీకరించేదిగా ఉండాలి. అది ప్రభు మనల్ని అంగీకరించేదిగా, ఏదైతే మనం ఇస్తున్నామో అది అంగీకరించాలా ప్రభు. అంగీకరిస్తేనే నీకు ప్రతిఫలం కనబడుతుంది. నీకు ప్రతిఫలం కనబడలేదంటే దేవుడు దాన్ని అంగీకరించలా. అందుకని అర్పణ అర్పించాడు. అర్పణకి ఏం జరుగుతుందంటే అంగీకరించబడ్డంది. అక్కడ దేవు అర్పిస్తున్నాడు ఆయన అంటే, 1 మాంసము, 2 పొంగని యొక్క. ఇక్కడ ఏం తెలియజేస్తున్నది అంటే ఈ 2 కూడా మనలో ఉన్నటువంటి యొక్క లక్షణాలను తెలియజేస్తున్నాయి. ప్రభుకు మనం అర్పించవలసినటువంటి మన శరీరము, ఈ శరీరం ప్రభా నీది కాదు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రభా శరీరం నాది కాదు అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ప్రభు అంటున్నాడు, ఆ శరీరాన్ని నాకు అప్పగిస్తే ఆ శరీరాన్ని ఆరోగ్యంగా వస్తాను, ఆ శరీరానికి శక్తినిస్తాను, ఆ శరీరమే ఒకానొక రోజున మహిమ శరీరంగా మార్చబడబోతుందని అన్నాడు. ఆ శరీరాన్ని మనం ఇవ్వాలా ప్రభు కొరకై. అప్పుడు దేవుడి కార్యాన్ని మనం చూస్తాం. 2వదిగా పొంగని యొక్క రొట్టెలు, అప్పడాలు. పొంగని అని ఎందుకంటే గర్వము, పొంగడం అంటే గర్వము. పులుపు రొట్టెలు అంటే పాపము. అందుకని పులిసిపోయింది తినడానికి అసలు ఇష్టపడం మనం. అప్పుడప్పుడు మనం ఇడ్లీ చేసుకుంటాము, దోశలు చేసుకుంటాము, చాలా పుల్లగా ఉంటాం, అయినా తింటూ ఉంటారు. మీరు తినకండి. పుల్లని రొట్టెలు ఎప్పుడు కూడా తినకూడదు. అవి మన ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. బైబిల్లో దానికి ఏమని పేరంటే పాపానికి గుర్తు. పులుపు పాపానికి గుర్తు, పొంగడం అనేది గర్వానికి గుర్తు. అందుకని ఎప్పుడైతే పొంగనే రొట్టెలు అంటే తన హృదయంలో ఏమాత్రం కూడా అతిశయము, గర్వం అనేది లేకుండా ప్రభుకు సమర్పించాడు. నేను ఇచ్చేది చూడండి, నా గొప్పతనం చూడండి, నేను అంత ఇచ్చానో చూడండి అని ఇవన్నీ కనబడేటటువంటివి దేవుడు అంగీకరించడు. నువ్వు కుడి చేయి చేసేది ఎడమ చేయకుండా తెలియకుండా ఏదైతే నువ్వు చేస్తావో దానిని అంగీకరిస్తాడు ప్రభు. అందుకనే నేను మీకు చెప్పినటువంటి మాట కూడా, మీరు ఇచ్చే దశమ భాగాలైనా దేనినైనా సరే దాని మీద రాయవద్దు అని చెప్పాను నేను. అది ప్రభు చూస్తూ వస్తాడు. అది దానికి మీకు ప్రతిఫలం ప్రభు ఇస్తాడు. అందుకని మీరు రాసిన దాన్ని బట్టి ఏమవుతుందంటే పలానోడు ఇస్తున్నారు, పలానోడు ఇవ్వటం లేదు అనేటటువంటి యొక్క ఉండకూడదు. మీరు ఇచ్చింది ప్రభు కొరకై, ప్రభు దాన్ని అంగీకరించాలని ప్రార్థించాలి. కాబట్టి పిల్లలు ఇవన్నీ కూడా లోతైన సత్యాలు. ఇవి మనం ఇవ్వటం ప్రాధాన్యం కాదు, కానీ ఇచ్చింది ప్రభు అంగీకరిస్తున్నాడా? అంగీకరిస్తే దానికి 2 బహుమానం నీలో కనబడాలా. నాకు ఎంతోమంది గిఫ్ట్లు ఇస్తారు. ఏ గిఫ్ట్ కూడా నా పర్సనల్గా ఉపయోగించుకోను. 2000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 5000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 10,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వాటన్నిటినీ మేమిద్దరం బాగుపరుచుకుంటాం. ఆంటీ నేను మన ఇద్దరం కూడా భాగస్వామ్యులమి. మన ఇద్దరు కొరకే వచ్చినటువంటి గిఫ్ట్ కాబట్టి నీవు ఈ వారం నువ్వు, ఆ వారం నేను, ఈ వారంలో ఇద్దరం కలిసి ఇంత అని అలాగా ప్రభుకి ఇచ్చుకుంటూ ఉన్నాం. కాబట్టి మాకు లోటు అనేది కనబడదు. ఎవరి మీద ఆధారపడకుండా, ఎవరి వైపు చూడకుండా ప్రభు మా ప్రతి అవసరం తీరుస్తున్నాడు అంటే ఎంత ఆశ్చర్యకరమో, ఎంత అద్భుతకరమైన విషయమో. చూసిరా ప్రియులారా, ఇక్కడి నుంచి గుడివాడ పోవాలంటే కనీసం 3 గంటలు పోతుంది. 3 గంటల ప్రయాణం. మంచి ఎండలో బయలుదేరాము, మంచి ఎండలో మేము వచ్చాము. కానీ మాకు ఎటువంటి డ్రైవర్ని ఇచ్చారంటే దేవుడంటే భయపడిన డ్రైవర్ని ఇచ్చాడు. మేము మాట్లాడే సందర్భాన్ని విడిచిపెట్టేసి, అయ్యా నా భార్య వాళ్ళు కూడా పోతారయ్యా పలానా చర్చికి. పిల్లలు చూడండి, మన అవసరత దేవుడికి తెలుసు కాబట్టి సరైన వాళ్ళని సరైన సమయంలో దేవుడు మనకు పంపిస్తాడు. 3 గంటల టయాన్ని ఎన్ని గంటలు పట్టింది? 2 గంటలే. 2 గంటలు వచ్చేసాం గుంటూరు. ఎంత నమ్మకంగా, ఎంత మంచిగా నడిపించాడంటే నేను అనుకున్నాను, నిజమే దేవుడు తన దూతలను పంపించిన ప్రతి సందర్భంలో మనకు వస్తాడని. ఆయన ప్రేమించి తనకి ఇవ్వవలసినటువంటి యొక్క డబ్బు ఇవ్వడమే కాకుండా, అయ్యా నీ భోజనం కొరకు ప్రత్యేకంగా నేను ఇస్తున్నానని చెప్పి భోజనం కొరకు కొంత చేతిలో పెడితే ఆయన ఆశ్చర్యపోయి నా వైపు చూస్తున్నాడు. ఎవరైనా ఇచ్చేదానికి ఎంతో అనుమానం పడతారే. ఫాదర్ గారు
ఆయన నన్ను మా ఫాదర్ అంటాడు. మీరేంటి? అవును, నేను దేవుడు పంపించిన దూతగా వచ్చావు కాబట్టి నీకు ఇస్తున్నాను నేను. కాబట్టి నా ప్రియమైన సోదరులారా, ప్రభు గొప్ప కార్యాలన్నీ మనం చెప్పుకుంటే వర్ణించలేము ఎన్నో విషయాలు. అందుకని ఇక్కడ మనం అర్పించే అర్పణలను ప్రభు అంగీకరించినట్లయితే, వాటిని ఆశీర్వదిస్తే దేవుడు ఇది అంగీకరించాడు, అందుకని నాకు ఈ ఆశీర్వాదం దొరికింది అనేది మీరు తెలుసుకోవాలి. ఇచ్చేము పోయమని కాదు. రకరకాలుగా వస్తారు, ఏదో అందులో పడేసిపోతారు, పాతవి చిరిగిపోయినవి రకరకాలుగా అందులో పడేసిపోతారు. దానివల్ల ఉపయోగం ఏం లేదు. మీరు ఇవ్వకముందు ఒక ప్రార్థన చేసుకోండి. ప్రభువా, మీరు ఇచ్చినటువంటి కానుక నా సామర్థ్యం కొలది నేను నీకు అర్పిస్తున్నాను. దీన్ని నువ్వు అంగీకరిస్తే దీని బహుమానం ఏదో నేను చూస్తాను ప్రభువా. దీన్ని నువ్వు అంగీకరించకపోతే ఆ బహుమానం నాకు రాదయ్యా. అలాగా ప్రార్థన చేసుకొని ప్రభుకి ఇవ్వాలి. శక్తి కొలది, సామర్థ్యం కొలది, బలవంతంగా కాదు, ఎవరో చెప్తే కాదు. అందుకని ప్రియమైన సోదరులారా, అర్పణను అంగీకరించాడు, కర్ర పెట్టేశాడు, అగ్నిని పంపించాడు, అది కనబడకుండా దానిని లాగేసుకున్నాడు, అదృశ్యం అయిపోయినాడు. అంటే అర్థం ఏంటి? నేను అంగీకరించాను, నీవిచ్చిన అర్పణ నేను అంగీకరించాను. అగ్ని రావడం అంటే పరిశుద్ధాత్మ, నీళ్ళు పోయడం అంటే దేవుని యొక్క వాక్యము. ఎక్కడ వాక్యం సమృద్ధిగా ఉంటుందో అక్కడ పరిశుద్ధాత్మ పనిచేస్తుంటాడో వారిని దేవుడు అంగీకరిస్తూ వస్తాడు. ఎన్ని మేకపిల్లలు తెచ్చాడు చెప్పండి? 100 తీసుకొచ్చాడా? 200 తీసుకొచ్చాడా? ఎన్ని తీసుకొచ్చాడు? ఒక్కటే. దేవుని కొరకు మనం ఇచ్చేది ఏదైనా సరే అది ఆయన అంగీకరించినట్లయితే దాని ఫలితాన్ని మనము అద్భుతమైన విజయాన్ని గిద్యోను చూస్తాడు. ఎంత స్థాయిలో గిద్యోను వెళ్ళిపోతాడంటే, గిద్యోను వస్తున్నాడంటే ఆయనకి రెడ్ కార్పెట్ వేశారు జనాలందరూ కూడా. రానున్న దినాలు దాన్ని ధ్యానించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సో ఆవిడ జోనథన్ బ్రదరు ప్రార్థన చేస్తారు.
ఆమేన్. ప్రేమల మా పిల్లవ తండ్రి, నమ్మకమైన మా దేవానికి కొంత స్తోత్రాలు ఆచరించుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నమ్మ స్తోత్రాలు. ప్రార్థన సమయాన్ని మీరు దీవించి ఆశ్రయించారు. బైబిల్ యొక్క పట్టణం కొరకు కూడా మీరు ఇచ్చిన శ్రేష్టమైన మాటలు బట్టి నమ్మ స్తోత్రాలు. వచ్చిన బిడ్డలందరూ బట్టి కూడా మీకు నమ్మ స్తోత్రాలు. మా ప్రియ సావులు జోనాథన్ బ్రదర్ కుటుంబంగా రాగలిగిన బట్టి నమ్మ స్తోత్రాలు. వారిని దీవించి ఆశ్రయించమని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా బిడ్డలు మా ప్రభా అమెరికా ప్రాంతాల్లో ఉంటున్నారు. ఆ బిడ్డలు మీరు తోడయండి, వారి అవసరాన్ని తీరుస్తూ కాపాడి భద్రపరచురామని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా ప్రేమల మా పిల్లల తండ్రి, ఆ రీతిగా మా పరిసర ఋతుమని బట్టి నమ్మ స్తోత్రాలు. బిడ్డలతో కూడా మందిరానికి రాగలిగిన దాన్ని బట్టి నమ్మ స్తోత్రాలు. వారి కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నాం. భర్తలో కూడా మార్పులు చేయమని ప్రార్థిస్తున్నాం. పెద్దమ్మాయికి తోడయండి, సహాయపడుతున్నామని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా ఆ రీతిగా మా కళ్యాణ్ కొరకు కూడా ప్రార్థిస్తుంటున్నాం. వాళ్ళ అమ్మగారితో మరి మా ప్రభా చిన్నవాడితో కూడా రాగలిగిన దాన్ని బట్టి నమ్మ స్తోత్రాలు. పెద్దబాబు కూడా మంచి మనసు ఇచ్చి దేవుని యొక్క సన్నిధికి వచ్చి ప్రార్థించుకునే బిడ్డగా చేయమని ప్రార్థిస్తుంటున్నాం. వారి అవసరాన్ని కూడా తీర్చవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రభా ప్రేంగల మా ప్రభు తండ్రి, జింగల మా దేవ, నమ్మకం మా ప్రభావికి నమ్మ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆ రీతిగా మా విజయలక్ష్మి కొరకై ప్రార్థిస్తున్నాం. తనంతో దూరం అయినప్పటికీ కూడా ప్రభా అంత ఆసక్తిగా మీ దగ్గరికి వస్తూ ఉంటున్నది. మీరే కనికరించి దయ చూపిస్తున్నారు. మీకు నమ్మ స్తోత్రాలు. వెంకటరావు గారిలో వచ్చిన మార్పును కూడా మీరు దీవించి ఆశ్రయించండి. బిడ్డలిద్దరిలో కూడా మీరు మార్పు కలిగి చేయమని ప్రభా మీరే సహాయపడాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా ప్రేమల మా పిల్లల తండ్రి, ఆ రీతిగా మా రత్నాకర్ కూడా ప్రార్థిస్తుంటున్నాను. ప్రభా మీరే కనికరించి దయ చూపించమని ప్రార్థిస్తున్నాం. అలాగే బిడ్డలిద్దరిలో కూడా మార్పు కలుగు చేయండి. అనిల్ బాబు కూడా జ్ఞాపం చేసుకొని తను కూడా ఆశను కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా ఆ రీతిగా మా తండ్రి, మా ప్రభా మా తండ్రి, మా తండ్రి పరిస్థితి బట్టి నమ్మ స్తోత్రాలు. తను కూడా మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు నమ్మ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా తండ్రి సరైనటువంటి ఉద్యోగం లేక బాధపడుతుంటున్నది. మీరు ఎక్కడికరించి సహాయం చేయమని వేడుకుంటున్నాం. ప్రభా ఆ రీతిగా మా తండ్రి మరోసారి మీ కృపాస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. ప్రేమల మా తండ్రి కొంతమంది రాలేకపోయినారు. వారిని కూడా జ్ఞాపం చేసుకోనండి. జోషు బ్రదర్ కుటుంబాన్ని జ్ఞాపం చేసుకోండి. అలో కుటుంబాన్ని జ్ఞాపం చేసుకోమని ప్రార్థన చేస్తుంటున్నాం. వారిని కూడా నడిపిస్తున్నామని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా యేసుబాబు మా తండ్రి, మా ప్రభా ఆ రీతిగా మా తండ్రి, మా ప్రభా మా తండ్రి సహోదరిని కూడా జ్ఞాపం చేసుకోనండి. వారిని కూడా నడిపిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా ప్రేమల మా పిల్లల తండ్రి, జింగల మా దేవ, వృద్ధులను కూడా జ్ఞాపం చేసుకోనండి. కోడిశ్రమ గారిని జ్ఞాపం చేసుకోనండి. శోభాదేవి గారిని జ్ఞాపం చేసుకోనండి. దాని తండ్రి మా ప్రభా కృపమును కనిక్రమను మా తండ్రి కరుణమును మీరు జ్ఞాపం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా వారందరికీ కావాల్సిన కృపను గురించి రేపటిన వారి సిద్ధపరిచి మీరు తీసుకురావాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా ప్రేంగల మా పిల్లల తండ్రి, జింగల మా దేవ, సౌడు ప్రసాద్ కొరకాయ ప్రార్థిస్తున్నాం. బిడ్డల కొరకాయ ప్రార్థిస్తుంటున్నాం. మరి డ్యూటీ వచ్చిన బట్టో దేన్ని బట్టి రాలేకపోయినారు. వారిని సిద్ధపరిచి మీరు నడిపిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా ప్రేంగల మా పిల్లల తండ్రి, జింగల మా దేవ, నమ్మకం ప్రభానికి నమ్మ స్తోత్రాలు. జీవన పావని కొరకై ప్రార్థిస్తుంటున్నాను. ప్రభా మీరు వారిలో కార్యం జరిగించండి. బలహీనం కాకుండా మా ప్రభా మీ సన్నిధికి వచ్చే వారిగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా ఆ రీతిగా మా ప్రియ సహోదరు దయమని బట్టి నమ్మ స్తోత్రాలు. అని కూడా బలపరచండి, కృప చూపించండి, ఆరోగ్యకరంగా ఉంచండి. మరి అమెరికా వెళ్ళాలనుకుంటున్నారు. మరి ఆ కార్యక్రమాలన్నింటిలో మీరు తోడండి, సాపమని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా మా తండ్రి మా దేవ పాలతమ్మను కూడా జ్ఞాపం చేసుకోరండి. మా తండ్రి లక్ష్మికి బాగులేని కారణం చేత తను కూడా బలహీనరాలు కాకుండా కావాల్సిన మంచి ఆరోగ్యం దయచేసి మీరు నడిపిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రభా ఆ రీతిగా తండ్రి మా ప్రభా సమప్రియ తన భర్తతో కూడా పోయినసారి మీ సన్నిధికి వచ్చారు. వారిని కూడా బలపరుస్తురండి. వారిని కూడా తీసుకుని వచ్చి ఇంకా వాక్యం అంగీకరించి లోతైన అనుభవంలోకి నడిపిస్తున్నామని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా అలాగా మా విజయ్ కొరకై మా తండ్రి ప్రవీణ్ కొరకై ప్రార్థిస్తున్నాం. పనులు ఎంతో సహాయపడుతున్నారు కానీ మీ సన్నిధికి రాలేని పరిస్థితిలో ఉంటున్నారు. వారిని బలపరచండి. సన్నిధి యొక్క ప్రాముఖ్యత కూడా వారు తెలియజేసి వారిని నడిపించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా ఈ రీతిగా తండ్రి మా ప్రభా మీ బిడ్డలందరూ మీరు జ్ఞాపం చేసుకోరండి. రేపటిన కొరకాయ సంఘం మొత్తాన్ని మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. సార్ వినూత్న అభిగాయలను బిడ్డలను కూడా జ్ఞాపం చేసుకోనండి. వారిని కూడా నడిపించమని ప్రార్థిస్తున్నాం. వాళ్ళు మా ప్రభకుల ప్రిస్కిల్లా వారు కూడా వెనుబడిపోతున్నారు. వారి బలపరిచి నడిపిస్తున్నామని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా మా తండ్రి రీతిగా మా తండ్రి మీ కృపలో మీ బిడ్డలందరూ కూడా జ్ఞాపం చేసుకోనండి. మీ నామను మహింపరచుకోవాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నాం. బాబుని కూడా జ్ఞాపం చేసుకోనండి. క్రిస్టియన్ కూడా జ్ఞాపం చేసుకోనండి. కావాల్సిన మీ కృప అనుగ్రహించండి. కాబట్టి మీరు తోడండి, సహాయపడాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నాం. ప్రభా మా తండ్రి రేపటి దినం కొరకై మమ్మల్ని అందరూ కూడా సిద్ధపరచండి. ప్రేంగల మా పిల్లవ తండ్రి, చింగల మా దేవ, నమ్మకం మా ప్రభాని కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఆ రీతిగా మా తండ్రి మా ప్రభా
మొదటి వర్షం రాకుండా సహాయపడుతున్నామని ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. మంచి వాతావరణం దయచేస్తురండి. మహోన్నతుని మా దేవానికి నమ స్తోత్రాలు. మీ దాసులందరూ కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ సార్వత్రిక సంఘం కొరకై ప్రార్థిస్తున్నాం. మా దేశ క్షేమం కొరకై, మా రాష్ట్ర క్షేమం కొరకై ప్రార్థిస్తున్నాం. మీ బిడ్డలు మీరు తోడండి సహాయపడాల్సిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎన్నో విషయాలు మేము వింటున్నాం, జరుగుతూ ఉంటున్నాయి ప్రభా. మన దేశ క్షేమం లేదు, రాష్ట్ర క్షేమం లేదు, ప్రపంచ క్షేమం లేదు ప్రభా. ఎన్నో స్థలాల్లో రకరకాల భయంకర పరిస్థితులు క్రైస్తవం మీద జరుగుతున్నాయి. బిడ్డలు మీరు తోడండి సహాయమని ప్రార్థన చేస్తూ విధానాస్తాను కప్పచెప్పుకుంటుండగా ప్రభా మీరే తోడండి, కృతజ్ఞించి దాన్ని కనపరచమని ప్రార్థిస్తూ రేపటికి అవసరం మీ కృప అనుగ్రహించమని, మరి మీ చిత్తమైతే మరి కొంతమందిని మా ప్రభా మీరు ప్రోత్సాహపరిచిన నూతన వ్యక్తులు మీ సన్నిధిలో కనబట్లో సాధించమని ప్రార్థన చేస్తూ ఘనత మహిమా ప్రభావం మీకు ఆరోపించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరచబడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభునంటున్న యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మమైన సహవాసం మనకున్న పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైతుంది కాక. ఆమేన్. అయిపోయింది. ప్రభు చిత్తమైతే రేపు ఉదయకాలం మనము యథావిధిగా ఆరాధన కొరకై కూడుకుంటాం. అందరూ వచ్చేదాని కొరకై ప్రయత్నం చేస్తూ రండి. మరి ప్రార్థన సమయం కూడా 1 గంట ప్రార్థనలు గడపడానికి ప్రభు సహాయపడినారు. 1 గంట వాక్యం ధ్యానించడానికి ప్రభు సమయపడినారు. సమయానికి వచ్చేదాని కొరకై ప్రయత్నం చేస్తూ రండి. అందరూ ప్రైజ్ లార్డ్.